This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Shravani. Welcome to Maitri News. Munduga headlines. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష. అధికారులకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ దిశానిర్దేశం. రైస్ మిల్ గోదాములను పరిశీలించిన ప్రభుత్వ విప్. 100% ధాన్యాన్ని తరలిస్తామని వెల్లడి. ఘనంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి కార్యకర్తల సంబురాలు. ఇక వార్తల్లోని వివరాలు. గోదావరి పుష్కరాలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు వసతుల కల్పనలో రాజీ పడేదే లేదన్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులతో చర్చించినట్లు తెలిపారు. పుష్కరాల ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 117 కోట్లను విడుదల చేసిందన్నారు. ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు ప్రణాళికలు రూపొందించగా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదికలు పంపారన్నారు. జీవో రాగానే టెండర్ల ప్రక్రియ మొదలు కానుందని చెప్పారు. గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ఇండ్లు కోల్పోతున్న యజమానులకి చట్ట ప్రకారం పరిహారం చేస్తామన్నారు. ఆలయ అభివృద్ధి అంశాన్ని రాజకీయాలు చేయడం తగదని ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని కోరారు. గొప్పగా ఈ గోదావరి పుష్కరాలు జరగాలని యొక్క ముఖ్యమంత్రి గారి సంకల్పం. మన ఆ విధంగా ప్రభుత్వం ఇక్కడ ఈ వేలాది లక్షలాది మంది ప్రజలు వస్తే ప్రజలకు ఇక్కడ ఇబ్బంది జరగకుండా మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా దీని మీద ఒక ఆలోచన పరంగా అందరికంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ముందు గోదావరి తీరాల్లో ఉన్నటువంటి ఈ పుష్కరాలకు సంబంధించిన ప్రతిపాదన కూడా మన జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు పంపించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నిధులు శాంక్షన్ ఇచ్చి దానికి సంబంధించిన ఇంజనీర్లతో కొన్ని చేర్పుల మార్పుల విషయంలో వారి సూచనలు చేసిన విషయాన్ని కూడా మా మీడియా ద్వారా యావత్ ఈ ప్రాంత ప్రజలకు మనవి చేసుకుంటూ ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోని ఆ ఉగ్రనరసింహస్వామి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా మరి గొప్పగా ఆ పనులు ముందుకెళ్ళి అన్ని వర్గాల ప్రజలకు మరి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ఆ దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇండ్లకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఎవరిని కూడా మేము మనసు నొప్పియాలనో ఎవరినో బలవంతాన్ని తీసుకోవాలనే ఉద్దేశం మాది కాదు. గత 2017-18లో జరిగినటువంటి గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆ చట్ట ప్రకారం వారిని మీకు కోరడం జరుగుతుంది తప్ప మీ ఎవరిని కూడా బలవంతాన కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మాది కానే కాదు. ఇది ప్రజాపాలన లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో స్థానిక శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా నేను అనేక పర్యాయాలు వారిని వ్యక్తిగతంగా నేను రిక్వెస్ట్ చేసిన. ప్రభుత్వం నిబంధన ఈ విధంగా ఉన్నది, చట్టం ఈ విధంగా ఉన్నది. రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు ప్రభుత్వ విప్ విజయరమణారావు. తూకం వేసిన ధాన్యాన్ని 100% తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రుతుపవనాలు కేరళని తాకిన నేపథ్యంలో మిల్లులు గోదాంలో ధాన్యం నిల్వ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చీకురాయి రోడ్లో గల రైస్ మిల్ గోదాంలో నిల్వ చేసిన వరి ధాన్యాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు పరిశీలించారు. నియోజకవర్గంలోని ప్రతి సెంటర్ నుంచి 48% మేరకు ధాన్యం తరలించినట్లు తెలిపారు.
పెద్దపల్లి రూరల్ కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో లారీలు హమాలీల కొరతతో అక్కడక్కడ కొంతమేరకి ధాన్యం మిగిలిందని చెప్పారు. లారీ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడి పోలీసుల సహకారంతో పూర్తి స్థాయిలో తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ ఓదిల జూలపల్లి మండలాల్లో అక్కడక్కడ మిగిలిపోయిన ధాన్యాన్ని 2 రోజుల్లో పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేస్తామన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్యతో వివిధ గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు ఉన్నారు. పెద్దపల్లి సుల్తానాబాద్ 2 లారీ అసోసియేషన్తో మాట్లాడి మరి ఇక్కడ భారీ కానీ అక్కడ తిరుపతి కానీ సీని కానీ సతీష్ కానీ మరి వాళ్ళను గత వారం నుండి మరి ఇక్కడ పెద్దపల్లి సిఐ ప్రవీణ్ గారు కన్నా ఎస్ఐలు మరి అక్కడన్న రంజిత్ మిగతా ఎస్ఐలు అంతా కూడా ఫాలోఅప్ చేసుకుంటూ మరి ఎక్కడికక్కడ లారీలను పంపించడం, ఎప్పటికప్పుడు లారీలను దించిపోయడం మరి అంతా జరుగుతూ ఉంది. మరి ఇవాళ రేపు ఎల్లుండి ఎలాంటి పరిస్థితులలో ఈ 3 రోజులలో మరి పూర్తి స్థాయిలో మరి వరి ధాన్యం ఏదైతే ఉందో మరి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి క్లోజ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. దానికి అనుగుణంగా మరి ఇక్కడ ఈ దిగే దగ్గర అవసరమైతే నైట్ సాయంత్రం పూట కూడా ఇంకొక 2 బ్యాచ్లు హమాలి బ్యాచ్లను తీసుకొచ్చి మరి దించాలని చెప్పి అనుకున్నాం. హమాలితో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే మక్కలు మేజ్ కూడా పూర్తి స్థాయిలో ఇది కాంటలు పెట్టాం. అవి ఎక్కడెక్కడికి గోదావరికి వెళ్ళిపోయినా అక్కడికి వెళ్ళిపోయినాయి. మరి నిన్నటి వరకు రైతుల ఖాతాలలో 4 కోట్లు జమ అయినాయి. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు ప్రభుత్వ విప్ విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పర్యటించిన ఆయన గంగారాం గ్రామంలో జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారాం గ్రామంలో ముద్దిరాజు కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి బోనాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పులు శివసత్తుల నృత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు, మాజీ ఎంపీ గోపగోని సారాయగౌడ్, సర్పంచ్ రేకుల జ్యోతి రఘు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విజయ రమణారావుతో పాటు పలువురిని ముద్దిరాజు కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేడి అశోక్ గౌడ్, ముద్దిరాజు కులస్తులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షులు కొమ్మనబోయిన సువిన్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అంతకుముందు తడగొండలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరదవెల్లిలో కాంగ్రెస్ నాయకులు మాంతాల వరుణ్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు. సుమారు 20 మందికి పైగా యువకులు రక్తదానం చేశారు. మండల కేంద్రంలోని శివాలయంలో ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, సర్పంచ్ నల్లా మోహన్ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని పార్టీ నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, వైస్ చైర్మన్ నిమ్మ వినోద్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, సర్పంచులు భీమిరెడ్డి, మహేశ్వరరెడ్డి, నల్లా మోహన్, ఉయ్యాల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ మేడిపల్లి సత్యం గారి జన్మదినం సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో శివాలయంలో అర్చన చేయించి ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలని ఇక ముందు చాలా వరకు చేసిరు. ఇక ముందు కూడా ఆయనకు మన బోయినపల్లి మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. బోయినపల్లి మండల కేంద్రంలో స్థానిక శివాలయంలో
చొప్పదండి అభివృద్ధి ప్రదాత డాక్టర్ చొప్పదండి శాసనసభ్యులు చొప్పదండి అభివృద్ధి ప్రదాత మేడిపల్లి సత్యవన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో పూజ చేయించడం జరిగింది. సత్యవన్న నిండు నూరేళ్లు కలకాలం జీవించి చొప్పదండి కాన్స్టిట్యున్సీలో మరోసారి గెలుపొంది మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటూ అతను నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ బోయినపల్లి మండల కేంద్రంలో మన ప్రియతమ నాయకులు చొప్పదండి రథసారథి బడుగు బలిగిన వర్గాల ఆశాజ్యోతి చొప్పదండి శాసనసభ్యులు మరియు డిసిసి ప్రెసిడెంట్ కరీంనగర్ గారి జన్మదినం సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో అన్ని గ్రామాల నాయకులతో కలిసి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే వరదవెల్లి గ్రామంలో యువకులు తడగొండ గ్రామంలోని సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే గారు ఆరోగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని సాయిబాబా మందిరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఇలానే మా ఎమ్మెల్యే గారు ముందు ఎన్నో పదవులు మన శాసనసభ్యులు ముందు ఎన్నో పదవులు అధిరోధించాలని మళ్ళీ వచ్చే బర్త్డే వేడుకల వరకు మన ఎమ్మెల్యే గారు మంత్రిగా చూడాలని ఇలానే మన శాసనసభ్యులు ప్రజాసేవలో కొనసాగి ఉన్నత శిఖరాలు అధిరోధించి కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మధురానగర్ చౌరస్తా కాంగ్రెస్ మండల అధ్యక్షులు మంత్రి మహేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అంతకుముందు రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇప్పటి వరకు గెలిచిన ఎమ్మెల్యేలు తమ అభివృద్ధి కోసం మాత్రమే పనిచేశారని విమర్శించారు. మేడిపల్లి సత్యం నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దారని కొనియాడారు. రైతులు అడగకముందే సాగునీటి కష్టాలు తీర్చారని చెప్పారు. మేడిపల్లి సత్యం ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మేడిపల్లి సత్యవన్న గారి జన్మదిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు గంగాధర మండలంలోని 33 గ్రామాలలో అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకొని అందరూ మండల కేంద్రంకు చేరుకొని ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మండల కేంద్రంలో మధురానగర్ చౌరస్తాలో అంబేద్కర్ గారికి పూలదండ వేసి ఇక్కడ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు జూన్ 2 ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ చొప్పదండి ప్రజలకు జూన్ 5 అనేది అంత ప్రాముఖ్యంగా నిలుస్తున్నది. ఎందుకంటే చొప్పదండి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిన పేరు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కానీ ఎవ్వరు కూడా ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సొంతంగా నిర్వహించలేదు. విద్యార్థులకు ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్ లాగా డిగ్రీ కళాశాల కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, అడ్వాన్స్ టెక్నాలజీ స్కూల్ కావచ్చు, ఒక చదువుకున్న ఉన్నత విద్యావంతునిగా ఉస్మానియా విద్యార్థిగా ఇక్కడ ప్రతి ఒక్కరు చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని చొప్పదండి నియోజకవర్గాన్ని గ్రామీణ ప్రాంతంలో ఉండే చొప్పదండి నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా చేయడానికి ఇక్కడ అన్ని కళాశాలలు కానీ విద్యను ఇక్కడ తీసుకొస్తున్నాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు వివిధ పార్టీల నాయకులు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వారు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో సింగరేణి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గోదావరి ఖని జీఎం కార్యాలయ ఆవరణలో RG1 జీఎం లలిత్ కుమార్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సిబ్బందికి జూట్ బ్యాగ్లతో పాటు మొక్కలను పంపిణీ చేశారు. బొగ్గు ఉత్పత్తితో పర్యావరణానికి హాని కలగకుండా సింగరేణి వ్యాప్తంగా 40,000 ఎకరాలలో 6 కోట్ల మొక్కలు నాటినట్టు జీఎం తెలిపారు. అటవీ శాఖ సహకారంతో రానున్న రోజుల్లో లక్షలాది మొక్కలు నాటేందుకు సంస్థ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ ద్యావ వసంత సురేష్ మొక్కలు నాటారు. బీఆర్ఎస్ హయాంలో హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పంపిణీ చేసినట్టు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా తీర్చిదిద్దిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బుర్రా ప్రవీణ్ గౌడ్, మంజుల పాల్గొన్నారు. ప్రభుత్వం కనీసం కేసీఆర్ గారు నాటిన చెట్లకు నీళ్లు పోసే దిక్కులేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వన మహోత్సవాన్ని పేరు మార్చుకున్నారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళు చెట్లు పెట్టిన దాఖలు లేదు. ఇది ఏదో కేసీఆర్ గారి కోసం కాదు, మన భవిష్యత్ తరాలు బాగుండాలి, మనం అందరం బాగుండాలని చెప్పేసి ఒక దూరదృష్టితో చేసినటువంటి కార్యక్రమం. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రాబోయేది వర్షాకాలం, మరి ప్రతి నర్సరీకి ఆనాడు ముందే మరి ఏ ప్లాంట్స్ కావాలని చెప్పేసి మరి అందరితోటి అడిగి తెలుసుకొని మరి నర్సరీలో ప్లాంట్స్ పెంచే అవకాశం ఉంటుండే. కానీ ఇలా నర్సరీలు కూడా మూతపడ్డాయి, నర్సరీలో చెట్లు లేవు, ఊర్లల్లో మరి పచ్చదనం హరించకపోతుంది. కనీసం అప్పుడు పెట్టినటువంటి చెట్లకు నీళ్లు పోయకుండా ఎండిపోయే పరిస్థితి ఉంది. ఆనాడు కేసీఆర్ గారు మరి వర్షాలు సమృద్ధిగా కురవాలన్నా, మరి ఈ యొక్క కాలుష్యం నివారణ కావాలన్నా, మరి ఉష్ణోగ్రతలు ఎండాకాలం వేసవికాలం హై టెంపరేచర్ ఉన్నది అని అంటే దానికి కారణం చెట్లు లేకపోవడం. కాబట్టి ఈ యొక్క వరదలు రావడం ఇటువంటి ముప్పు వాటిల్లుతుంది. మరి భూమి యొక్క బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్ టు బులెటిన్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా మున్సిపల్, పోలీస్, ఆర్ఎండ్బి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రద్దీగా ఉండే ప్రాంతాలని పరిశీలించారు. సమస్యలపై పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అధికారులకు పలు సూచనలు చేశారు. స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు వేములవాడ మున్సిపల్ పరిధిలోని అత్యంత రద్దీగా ఉండే నంది కమాన్ చౌరస్తా ప్రాంతాన్ని మున్సిపల్, పోలీస్, ఆర్ఎండ్బి శాఖల అధికారులతో కలిసి మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చౌరస్తా పరిసరాల్లో ప్రమాదాల నివారణ, వాహనాల సులభతర రాకపోకలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. నంది కమాన్ చౌరస్తా పరిసర ప్రాంతాల్లో రోడ్లపై అక్రమాలను పరిశీలించారు. రహదారులను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న నిర్వాహకులతో మాట్లాడారు. భద్రతా కారణాల దృష్ట్యా తక్షణమే ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరళ శేఖర్, కౌన్సిలర్ కాశా శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ లోకేష్, మారుపాక సర్పంచ్ దుబ్బెల మల్లేశంతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం శాత్రాజుపల్లిలో మట్టి తరలింపును స్థానికులు అడ్డుకున్నారు. ఊర చెరువులో మట్టి తీయడం వల్ల గ్రామంలో భూగర్భ జలాలు అడిగంటిపోతున్నాయని, దీంతో కరకట్ట తెగిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంద్రమైన్లకు మట్టి కోసం అధికారుల చుట్టూ తిరిగినా అనుమతులు ఇవ్వలేదని వాపోయారు. ప్రస్తుతం చెరువులో 1000 క్యూబిక్ మీటర్ల లోతు తీయాల్సి ఉండగా 10,000 క్యూబిక్ మీటర్లకు పైగా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి మట్టి తరలింపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. చెరువులో చేపల్ని పెంచి మత్స్యకారులను ఆదుకోవాలని కోరారు.
ప్రత్యక్షంగా కూడా ఆర్డీఓ గారిని ఇవ్వాలని బతిలాడినా అయినా కూడా ఇవ్వలేదు. మరి ఈరోజు మా గ్రామ రైతులకు సంబంధించి మట్టిని కనీసం మన పొలాలలో పోసుకుందామన్న మట్టి ఒక్క ట్రిప్ మట్టి కూడా ఇవ్వడానికి మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ చుట్టూ కూడా తిరిగినాం. మీరు ఈరంటే మా పరిధిలో లేదు, ఇది మైనింగ్ అంటారు, కలెక్టర్ అంటారు. సరే ఇది ఎవరిస్తురు, ఈ మాఫియా ఎవరు మాకు తెలియకుండా ఎట్లా పోతుంది? మా గ్రామానికి సంబంధించి మా రైతులకు లేనిది మా గ్రామానికి ఏ ఒక్క ట్రిప్ మట్టి తీసుకుందామన్నా చాలా ఇబ్బంది పెట్టి మరి ప్రత్యక్షంగా ఒక రైతు ఇందిరమ్మకు సంబంధించిన ఇల్లు వ్యక్తికి ఆయన సొంత పొలంలో ఒక ట్రిప్ మట్టి తీసుకపోతే కూడా ఆయన తీసుకపోయినా కూడా ట్రాక్టర్ సీజ్ చేసి 70,000 రూపాయల ఫైన్ వేసారు. మరి అట్లాంటిది ఈరోజు ఒక్క 1000 క్యూబిక్ మీటర్లకు ఏదో పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఉన్న ప్రస్తుతానికైతే ఒక 5,000 మీటర్లు తరలించారు. మరి ఇది అన్యాయంగా మరి ఎన్ని బండ్లు సీజ్ చేస్తారు? ఒక 60 టిప్పర్లు, 3 ఇటాచి బండ్లు, జేసీబీలు నడుస్తున్నాయి. మరి వీటిని ఏ రకంగా మరి ఎంప్లాయీస్ మరి ఏ రకంగా మరి సీజ్ చేస్తారో చూస్తాము. మా ఇల్లు అని ఇచ్చారు. నేను బనంతి కోసం నా చేనులోకి వెళ్ళి మట్టి కొట్టుకుంటే ట్రాక్టర్ను పట్టుకొని కలెక్టర్ ఆఫీసులోకి తీసుకుపోయి సీజ్ చేసి 70,000 ఫైన్ వేసారు. దీనికి నాకు ఇబ్బంది పడ్డా. పొలం దున్నటానికి కూడా ట్రాక్టర్ లేకుండా 20 రోజులు ఆఫీసులోనే ఉంది. అట్లా లాస్ అయిపోయినా, ఇట్లా లాస్ అయిపోయినా. ఇందిరా మిల్లు ఎందుకు ఇచ్చారో ఎందుకో ఈ గవర్నమెంట్ నాకైతే అర్థం కాలేదు. కానీ ఇప్పుడైతే బాధ అనిపిస్తుంది. గిన్ని టిప్పర్లు గిన్ని పోతున్నాయి బయటకు. మేము మా చేనులో మేము తెచ్చుకుంటేనే మాకు ఫైన్ వేసి పరిశాన్ చేసారు. ఇక దీనికి గవర్నమెంట్ ఏమంటుందో ఏం పట్టించుకుంటుందో. ఇప్పుడైతే ఇంత మట్టి పోతుంది బయటకు, మరి దీన్ని పట్టించుకునేటోళ్ళు లేరు. కానీ ఇంతగానం చేస్తే మరి ఇందిరమ్మ ఇంట్లో ఇచ్చుడు ఎందుకు? చేనులలో పోసుకుంటానికి కూడా పని చేసేదాన్ని పట్టుకొని అమ్ముకుంటురా, లేకపోతే ఎట్లా చేస్తారు? ఏం కథనైతే అర్థం అవడం లేదు. దీనికి గవర్నమెంట్ స్పందించాలి. సంకల్పానికి ఏది అడ్డు కాదని నిరూపించారు మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ. ఉద్యమానికి ముందు ఇంటర్ మధ్యలోనే వదిలేసిన ఆయన గతంలో ఇంటర్ పరీక్ష రాసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా విడుదలైన లాసెట్ ప్రవేశ ఫలితాల్లో 349వ ర్యాంక్ సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణానికి చెందిన దేవ్జీ నిన్న విడుదలైన లాసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో 349వ ర్యాంకును సాధించారు. ఇటీవలే జనజీవన స్రవంతిలో కలిసిన దేవ్జీ సమాజ సేవ కోసం కొత్త దారిని ఎంచుకున్నాడు. న్యాయ విద్యను అభ్యసించి పేదలకు ఉచితంగా న్యాయ సహాయం అందించాలనే లక్ష్యంతో చదువు బాట పట్టారు. దాదాపు 40 ఏళ్ల క్రితం ఇంటర్మీడియట్లో మిగిలిపోయిన తెలుగు పరీక్షను బోర్డు అనుమతితో గత నెల పూర్తి చేశారు. అనంతరం లాసెట్ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించాడు. 60 ఏళ్లు దాటిన వయస్సులోనూ ఆయన చదువు పట్ల చూపిస్తున్న ఆసక్తి, పట్టుదల నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జెండా పండుగ ఘనంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరరావుపేటలో ఆ పార్టీ శ్రేణులు జెండా ఆవిష్కరించారు. మే 20 నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు ఈ నెల 20 వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసమే టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైందని ఆ పార్టీ నాయకురాలు స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరరావుపేటలో టీఆర్ఎస్ మండల ఇన్ఛార్జ్ కూర సురేష్ పటేల్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంబేద్కర్, గాంధీజీ, తెలంగాణ తల్లులకు పూలమాలలు వేశారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఉద్యమకారులు, అమరుల కుటుంబాలకు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, గుర్తింపు కార్డులని ప్రకటించాలని కోరారు. ఇప్పటికీ 20 ఏళ్లు గడుస్తున్నా తెలంగాణ అమరుల స్తూపాన్ని అధికారికంగా ఆవిష్కరించకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అబ్జర్వర్లు ధరణిరాణి, జిల్లా ఇన్ఛార్జీలు వరద సతీష్, సుధాకర్, సుమలత శర్మ, మజీద్, సంపత్ పాల్గొన్నారు. ఉద్దేశించుకొని గత 15 రోజుల నుంచి జెండా పండగ సందర్భంగా ప్రతి మండలికి ఒక జెండా నిర్మించుకొని దాన్ని జనంలోకి ఎలాగైతే తీసుకెళ్లాలనో కొన్ని పాంచజన్య సూత్రాలతోని కవితకారు రావడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ గంభీరపేట గ్రామ మండల్ హెడ్క్వార్టర్లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. కూర సురేష్ ఆధ్వర్యంలో రక్షణ సేనగా ఏప్రిల్ 25న
రాజకీయ వేదిక నిర్మాణం చేసుకొని దాదాపు నెల రోజులు కూడా కాలే. నెల రోజుల లోపు కూడా దాదాపు రాష్ట్రం అంతటా నలుమూలల ఏకమై ఈ తెలంగాణ పండుగ వాతావరణం చాలా బ్రహ్మాండంగా చేసుకోవడం జరుగుతుంది. అక్క సూచించినటువంటి కొన్ని నియమాలు, నిబంధనలు, విధానాలు ఏదైతే పేదరిక నిర్మూలన జరగడానికి ఉచిత వైద్యం, ఉచిత విద్య చాలా ఏవైతే ఉన్నాయో అవి మన మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు నెల రోజులు పండగ వాతావరణంలో రాబోయే రేపు 20 తారీఖు వరకు పెద్దపల్లి జిల్లాలో గత సాయంత్రం కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. వివిధ మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కొన్ని నెలలుగా వడగాలులతో సతమతమైన ప్రజలు వాతావరణం చల్లబడ్డంతో కాస్త ఉపశమనం పొందగా కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళనకి గురయ్యారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో ప్రకృతి కన్నెర చేసింది. కూనారం గ్రామంలో గత సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో స్థానిక ఐకేపీ కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన వరి ధాన్యం నీటిపాలైంది. కుప్పలుగా పోసిన ధాన్యంతో పాటు గోనె సంచులలో నింపిన బస్తాలు సైతం తడిసి ముద్దయ్యాయి. అయితే ఈ నష్టానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం తూకం వేసి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు మిల్లులకు తరలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లారీల కొరత నెపంతో కాలయాపన చేయడం వల్లే చేతికి అంది వచ్చిన పంట నీటిపాలైందని కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం స్పందించి ఎలాంటి ఆంక్షలు లేకుండా తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరారు. పునారం గ్రామంలో ఐకేపీ సెంటర్లో వడ్లు పోసి నెల 15 రోజులు అయిన సుత 4 రోజులు కాంట అయిన సుత ఇక పరిస్థితి దుస్థితి అకాల వర్షానికి బస్తాలు కాంట అయిన బస్తాలు సుత నీళ్ళల్లో నుంచే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి గవర్నమెంట్ మేము అది చేస్తామని హామీలు ఇచ్చి ఏ హామీలకైనా ఎలాంటి రైతుకు సహకారం చేయకుండా రైతులను నష్టపరిచే దుస్థితికి దిగజారింది. లారీలు అలాట్మెంట్ అయి ఉంటాయి, మార్కెట్లు నడిచే ఉంటాయి. ఈ పరిస్థితి ఇవాళ ఉన్న శాతగాని ప్రభుత్వం చేసే వ్యవస్థ ఇది. అలాంటి ప్రభుత్వం చేయబట్టే రైతులు నష్టపోతారు. అది రైతులు అవగాహన కొంచెమన్నా ఆలోచించుకుంటలేరు. ఏంది మా పరిస్థితి, ఏంది, ఎందుకు మేము చేస్తాను అనే ఆలోచన లేకుండా అడిగేసి ఇవాళ పరిస్థితి అనుభవిస్తున్నారు. మళ్ళీ పారవట్టుకంతా ఇక నేను దండం పెడతారు జర ఇల్లు పోయిపో ఈ నేల మరి పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమై ఉండడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. కొద్ది రోజుల నుంచి ఎండల తీవ్రత, ఉక్కపోతతో అల్లాడిన జనం వర్షం కురవడంతో కాస్త ఉపశమనం పొందారు. ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి చిక్కారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వేయర్ కుమారస్వామి ఓ ల్యాండ్ సర్వే కోసం 25,000 డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే 2 దఫాలుగా 15,000 తీసుకుంటున్న సదరు అధికారి తాజాగా 10,000 తీసుకుంటున్న క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు సర్వేయర్ తో పాటు అతడి ప్రైవేటు అసిస్టెంట్ ను కూడా అదుపులోకి తీసుకున్న అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, ముంజలక్ష్మీ నరసింహస్వామి ఆలయాల ప్రహారీ నిర్మాణానికి నిధులు మంజూరు కాగా సర్పంచ్ గండి నారాయణ ప్రొసీడింగ్ కాపీలని గంగపుత్ర సంఘం సభ్యులకు అందజేశారు.
వడ్ల కమ్మరి సంఘానికి 1,80,000 నిధులతో బోర్ మోటార్ మంజూరు కాగా ప్రొసీడింగ్ కాపీని సంఘ సభ్యులకి అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో కుల సంఘాలు, ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు. జాతర చేసినప్పుడు సీఎం వచ్చిండు, వచ్చి అడగంగానే 2,50,000 మంజూరు చేసిండు. ధన్యవాదాలు. రిక్వెస్ట్ ఇట్లా అడిగిన అన్నట్టుగా చుట్టూ పరారు గోడ పెట్టిమని సీనియర్ గారికి అడిగితే మాకు ఆయన మా మాట పూర్వకంగా మాకు చుట్టూ పరారు గోడ శాంక్షన్ చేసి చేసినందుకు సీనన్నకు ధన్యవాదాలు. ఈరోజు రుద్రంగి మండలంలోని అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి రామకృష్ణపల్లెలోని గతంలో శ్రీనాన్న జాతరకు విచ్చేసినాడు. దానికి అభివృద్ధిలో భాగంగా మాకు ప్రహరీ గోడ కావాలనడంతోటే ఇమ్మీడియట్లీ మాకు ప్రహరీ గోడకు అభివృద్ధిలో భాగంగా 3,50,000 మంజూరు చేయడం జరిగింది. వారికి గంగపుత్ర సంఘం తరపు నుంచి ప్రభుత్వ విప్ వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు ఈ ధర్మపురి లక్ష్మణస్వామి అభివృద్ధిలో భాగంగా ఇంకో కొంచెం సీసీ రోడ్డు కూడా అవసరం ఉంది కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో జాతీయ మాల మహానాడు మండల శాఖ ఆధ్వర్యంలో 10th లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులని ఘనంగా సన్మానించారు. మండల అధ్యక్షులు ఆశినిపర్తి యేసుకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన పలువురు సీనియర్ అధ్యాపకులు ఉన్నత చదువులపై విద్యార్థులకి దిశానిర్దేశం చేశారు. అనంతరం విద్యార్థులని తీర్చిదిద్దిన గురువులని సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నీరటి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు కిషోర్ మూలే, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. మరి మండలంలోని మా ఉపాధ్యాయ బృందాన్ని పిలిచి కూడా వాళ్లకు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి సూచనలను, సలహాలను వారికి ఇప్పించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా వారి శ్రమను వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు, మరి విద్యార్థులకు, మరి సంఘ సభ్యులందరికీ పేరు పేరున జేబీలు తెలియజేస్తున్నాను. జిల్లా ఉపాధ్యక్షులు మూలే కిషోర్ గారు, అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శి నీరెడ్డి ప్రసాద్ గారు, అదేవిధంగా వివిధ హోదాలు ఉన్నటువంటి మరి సనుగుల గ్రామం సంబంధించినటువంటి గంధం ప్రదీప్ గారు మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మరి వివిధ చందుర్తి మండల సంబంధించిన మాల సామాజిక వర్గ సంబంధించినటువంటి నీరటి శ్రీనివాస్ గారు, అలాగే ఉపాధ్యక్షులు మూల కిషోర్ గారు, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి బత్తుల గంగాధర్ గారు, అలాగే మా కార్యవర్గ సభ్యులు ఉపాధ్యక్షులు నీరటి ప్రసాద్ గారు, కోశాధికారి ప్రదీప్ గారు, మరి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్ గారు, కార్యవర్గ సభ్యులు, అన్ని గ్రామ అధ్యక్షులు మాల మహానాడు, అలాగే మా చందుర్తి మండల మరి ఉపాధ్యాయులు, మరి వీరందరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మరి 10వ తరగతి విద్యార్థులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.